ఘట్టంనేని పార్వతి గారు, లోపలికి రావచ్చా? ఏటన్నారు పెద్దబాబు గారు? అమ్మగారు విన్నారంటే ఇంకేటైనా ఉందా? వింటే ఇంకా మంచిది. నువ్వు ఇంటి పెద్ద కోడలువని ఒప్పుకోక తప్పదు. ఆ నీలాంబరి పీడ కూడా తప్పింది. నీలాంబరి పారిపోనాది. తన గురించి భయం లేదు పెద్దబాబు గారు. మళ్ళీ కానొస్తే చంపేస్తాను. ఆ రాక్షసి గురించి ఇంత ధైర్యంగా చెప్తున్నావు, కానీ అమ్మ వింటుందని ఎందుకు భయపడుతున్నావు పార్వతి? నన్ను కోడలిగా అమ్మగారు ఒప్పుకునేదాకా ఆ భయం ఉంటాది. హలో, ఎదురుగా శ్రీవారుండగా ఎందుకని తంటాలు పడతావు? ఉక్కు చిక్కుపడినది పెద్దబాబు గారు, రావట్లేదు. అలా గింజుకుంటే రాదు. ఎందుకంటే అది పెన్న వేసుకుపోయింది మనలాగా. పెద్దబాబు గారు ఏం చేస్తున్నారు? సాయం చేస్తారనుకుంటే చేతులేసి సుట్టేస్తున్నారే, వదిలేయండి. హుక్కు తీయాలి అంటావు. ఈ గొలుసుదే. ఇంకేముంది? ఏం లేదు, తీయండి. తీయండి. ఒక్క నిమిషం ఉండండి. థ్యాంక్ యూ పార్వతి, తలుపులు వేశావు. మీరు వేషాలు వేయనికి కాదు, మీరు హుక్కు తీయడం ఇంకెవరైనా చూస్తారేమోనని జాగ్రత్త పడి తలుపులేశారంతే. ఓ అలాగా, తీస్తాను. ఇక్కడ సరే సరే, అత్తరు హుక్. సారీ. వన్ సెకండ్. తీసాను. హుక్కు తీయమంటే ముద్దెట్టాలని ట్రై చేస్తారా? తీసుకో. పంటితోనే హుక్కు తీయగలం. తీసినారు కదా, ఇంకెళ్ళండి. వెళ్తాను గాని బట్టలు సర్ది పెడతానన్నావు, చూస్తే ఏది సర్ది పెట్టినట్లేదే. మీ సూట్ కేసు, నా బ్యాగ్ కూడా సర్ది పెట్టినాను. పార్వతి, ఊరు పెద్దవాళ్ళు ఇచ్చిన బట్టలు మనం ఉత్సవాల్లో కట్టుకోవాలి. ఏది మిస్ అయినా అవి మాత్రం మిస్ కాకూడదు. నేను సర్దుతాను, కానీ మీరు వెళ్ళండి. పార్వతి, టైం ఉంటే ఒకసారి ఆ చీర కట్టుకుని ట్రయల్ వేసి చూడొచ్చు కదా. అలాగే నాకు కూడా చూపించచ్చు కదా. అది మీరు ఈయనే ఉంటే చిలిపి చేష్టలు చేస్తారు కానీ వెళ్ళండి. అయ్యో, ఇంకా చాలరా, తినలేకపోతున్నాను. ఇప్పటికే 2 తిన్నాను, ఇది 3వది. నా వల్ల కావట్లేదురా, ప్లీజ్. మొత్తం తినేయాలి. అన్ యాపిల్ ఏ డే కీప్స్ ద డాక్టర్ అవే. అంటే రోజుకొక యాపిల్ తింటే ఇంకా డాక్టర్ అవసరం లేదండి బంగారం. ఇలా తింటే నా అవసరాలు కూడా నేను చేసుకోలేనంతగా లావ్ అయిపోతాను. 1-2 తినొచ్చు గాని 6 డజన్ యాపిల్స్ తినమంటే నా వల్ల కాదురా. బంగారం 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 బంగారం. మాట్లాడకుండా సైలెంట్ గా తినవే ప్లీజ్ కదా. ఈ ఒక్కటి తినేవే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కొంచెం తిను ప్లీజ్. చిన్నబాబు, ఐశ్వర్య, చిన్నబాబు, రుద్రాక్షలు పెట్టుకున్నారా లేదా? రుద్రాక్షలు ఎందుకు పిన్ని? వీరభద్రస్వామి గుళ్ళో రుద్రాక్షలతో అభిషేకం చేయించాలి కదా. పుట్టబోయే బిడ్డ క్షేమంగా ఉండాలి అంటే తల్లైన ఐశ్వర్య రుద్రాక్షలు తీసుకునే రావాలి. తీసుకురాలేదంటే వెంటనే తెప్పించు. అయితే మా బిడ్డను మోస్తున్న చంద్రముఖని వీరభద్రస్వామి గుడికి తీసుకురమ్మని శేఖర్కి ఫోన్ చేసి చెప్పాలి.
మహి హ? ఏం ఆలోచిస్తున్నావు? రుద్రాక్షలు ఎక్కడ దొరుకుతాయా అని ఆలోచిస్తున్నాను. మన సిద్ధాంతి గారికే ఫోన్ చేయవయ్యా. బుట్టెడు రుద్రాక్షలు పంపిస్తారు. ఆయన మెళ్ళలోనే 4-5 రుద్రాక్షమాల దండలుంటాయి కదా. వెంటనే తెప్పించు మహి. ఆ, బట్టల బ్యాగ్ మర్చిపోయినా పర్వాలేదు గాని రుద్రాక్షలైతే మర్చిపోరాదు. ఆ. త్వరగా కానివ్వండి, ఆ బ్యాగులు తీసుకెళ్లి కార్లో పెట్టిస్తాను. నువ్వు బ్యాగ్ మోస్తావా పిన్ని? నేను మారిపోయాను చిన్నబాబు. ఇక ఈ ఇంటికి సేవ చేయాలని డిసైడ్ అయిపోయాను. ఆగండి, బ్యాగ్ తీసుకెళ్తాను. ఆ! అబ్బా! అంటే ఏమైంది? కత్తి గుచ్చుకున్నట్టుంది. అక్కడెందుకు పెట్టుకున్నావు పిన్ని? ఆ, అబ్బా! కత్తా? వేర్ ఇస్ ఇట్? ఇదిగో ఇక్కడ. అక్కడెందుకు పెట్టుకున్నావు ఆంటీ? నీలాంబరి కనపడితే చంపేయచ్చని జడ్జి గారు చెప్పారు కదా. పొడిచి పారేయాలని కత్తి పెట్టుకుని తిరుగుతున్నాను. రివాల్వర్ మోయలేక ఇలా ఏర్పాట్లు చేసుకున్నాను ఐశ్వర్య. పిన్ని, నువ్వు మారిపోతే చాలు, మర్డర్ చేయక్కర్లేదు. నేనెప్పుడో మారిపోయించిన బాబు. సరే, మీరు త్వరగా వచ్చేయండి, నేను బ్యాగ్ తీసుకెళ్తాను. మనుషులు మంచిగా మారిపోతే ఎంత బాగుంటుందో కదా మహి. ఆ, పిన్ని హైట్కి అంత ఎత్తున మారిపోయి ఉంటుందంటావా? నీ డౌట్ పక్కన పెట్టి పది ముందు. ఆ, పద. పార్వతి వస్తున్నాను అమ్మాయి గారు. పార్వతి, కొత్త బట్టలు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను చిన్నమ్మ గారు. పూజ సామాగ్రి కూడా తీసుకొచ్చావు కదా. అన్నీ తెచ్చాను. ఈ బ్యాగ్ కూడా ఇక్కడ పెట్టేనా? ఆ, త్వరగా లోపల పెట్టు. ఆ, అట్టాగే. పెద్దబాబు, నీ లగేజ్ అంతా పెట్టినట్టేనా? ఆ పిన్ని పెట్టుకున్నాను. సిద్ధాంతి గారికి గంభీరత్వం పోయి మొహంలో నవ్వు తొణికిసలాడుతుందే. కళ అనుకున్నది కళ్ల ముందే కదలాడితే సంతోషమే కదమ్మా. నేను మారనని, పెంకినని, పుండాకోరననుకున్నారు కదా. కానీ నేను కూడా సుదీర్ఘదర్శిలో చేరాను సిద్ధాంతి గారు. మారిపోయాను కూడా. ఈ వాతావరణం చక్కగా ఆరోగ్యంగా ఉంది దేవేంద్ర. అవును సిద్ధాంతి గారు. ఇక మిగిలింది అమ్మ పార్వతిని పెద్ద కోడలుగా అంగీకరించడమే. అది కూడా రేపో మాపో జరిగిపోతుందన్న ఆశతో ప్రయాణమవుతున్నాం. వీరభద్రస్వామి ఉత్సవాల్లో పార్వతి నీ సహధర్మచారిణిగా నీ పక్కనే ఉండి పూజ సంబరాలు జరపాలని నేను కోరుకుంటున్నాను. స్వామి అనుగ్రహం ఉంటే అన్ని అనుకూలంగా జరుగుతాయి బావా. సిద్ధాంత్ గారు, ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వచ్చి బుధిని అధికారికంగా ఈ ఇంటి కోడలుగా ఒప్పుకోలేకపోతున్నారు. ఈసారి నా కోరిక నెరవేరేలా చూడండి. ఈ ఇంటి నుండి కలశాన్ని కోడలే తీసుకువెళ్ళాలి. ఐశ్వర్య గర్భవతి కాబట్టి కలశం తీసుకోరాదు. ఆ, ఆ, అవునవునవును. ఆ, కలశాన్ని అందుకునే అర్హత ఒక్క పార్వతికి మాత్రమే ఉంది. అఖిలకు ఆర్డర్ ఇస్తుందంటారా సిద్ధాంతి గారు? ఆ వైచిత్రిని చూడటమే విశేషం భవాని. పార్వతి కలశం తీసుకెళ్లడానికి అమ్మ ఒప్పుకుందంటే కోడలుగా కూడా ఒప్పుకుందని అర్థం కదా సిద్ధాంతి గారు. అదిగో అక్కొస్తుంది. సిద్ధాంతి గారు, ఇక్కడి నుంచి వెళ్లే ముందు అరిష్టాన్ని తొలగించి వెళ్లాలనుకున్నాను. అదే జరిగింది. కానీ సమూలంగా అది సమసిపోలేదు సిద్ధాంతి గారు. విచారం వద్దమ్మా, అంతా మంచే జరుగుతుంది. క్షత్రియులెప్పుడు సంసిద్ధంగా ఉంటారు. వచ్చేది వరదైనా యుద్ధమైనా. నీలాంబరి ఇప్పుడు కోరలు తీసిన పామకిలా కాటు వెయ్యలేదు. బుస కొట్టాలని వస్తే తల చిట్లిపోతుంది.
మళ్ళీ నా కుటుంబం జోలికొస్తే కడతేర్చడానికి ఈ ఖడ్గం ఉత్సాహం చూపిస్తుందండి. పెద్దబాబు, అమ్మా, ఈ రోజు నుండి ఈ కుటుంబం యోగక్షేమాలు చూస్తూ సంరక్షకుడిగా ఉండాల్సిందే నువ్వే. ఉత్సవాల్లో పాల్గొనే వాళ్లకు కూడా ఎలాంటి హాని కలగకుండా చూడాలి పెద్దబాబు. ఈ ఖడ్గాన్ని తీసుకో. ఎవ్వరికి హాని జరగకుండా చూసుకుంటానమ్మా. ఈ ఇంటి నుంచి, నా జీవితం నుంచి నీలాంబర్ని తప్పించాను. ఇక కేవలం నీ నిర్ణయాన్ని అమలుపరచడమే మిగిలింది. బావ చేతిలో ఖడ్గం అధికారం ఉంటే ఇక రామరాజ్యం మొదలైనట్టే ఆంటీ. బయలుదేరదాం అఖిల. వెళ్దాం పెద్ద. పార్వతి, అమ్మగారు, ఈ కలశాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత పార్వతికి అప్పచెప్తున్నాను. తీసుకో. బ్రో, ఇక సంబరాలు తరతరాలు గుర్తుండిపోయేలా చెయ్యాలి. పదండి. సార్, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? ఏమయ్యా, త్వరగా పోనివయ్యా, నేను అసలు సిటీ దాటాలి. పోతున్నా కదా మేడం. నీకు కావాలంటే 2000 ఎక్కువ ఇస్తాను, త్వరగా పోనివయ్యా. అంత దూరం వస్తే మాకు రిటర్న్ సవారీ దొరకదు మేడం. నేను 2000 ఎక్కువ ఇస్తానని చెప్తున్నాను కదా, వెళ్ళు. ఏమన్నా కళ్ళు కనిపించట్లేదా మీకు? మీరు చూసుకొని రావాలి. రాంగ్ సైడ్ ఏంటయ్యా వచ్చి చూసుకునేది? అన్నట్టు నువ్వు ఓవర్ స్పీడ్ గా వస్తూ కనీసం హారన్ కొట్టాలా లేదా? నువ్వు కొట్టాలి కదా. ఈ సోదరుడు వస్తే ఎలా? ఏమైంది? టర్నింగ్ లో ఓవర్ స్పీడ్ గా వచ్చింది కాక మళ్ళీ అది ఇదని మాట్లాడుతున్నాడు. ఈ శీతలు గడి చూసంటే నా కొంప మునిగిపోతుందిరా. త్వరగా రారా బాబు. కొంచెంలో ప్రమాదం తప్పింది సార్. సరే సరే, ఇప్పుడైతే ఏం కాలేదుగా. అయినా రాంగ్ రూట్ లో వచ్చి గొడవ పడుతున్నావు ఏంటయ్యా? వెళ్ళు. రుబాబ్ చేస్తుండు సార్. వదిలే పెద్దాయన. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసావా? సార్, ఈ అమ్మాయి ఆటోలో ఉన్నా సార్. అగో చూడు. నీలమరి, ఆగు! ఆగు! అమ్మా, ఏడు పోతున్నావు? నా ఆటో. అమ్మా, నా ఆటో పెట్టి పోమ్మా. నీలమరి! 2000 ఇస్తానని చెప్పి నా ఆటో ఎత్తుకపోయింది సార్. ఎక్కడికి పోతుంది? తప్పించుకోలేదు. నీ ఆటో నీకు దక్కేలా చేస్తాను. దానంతు చూస్తాను.
ఇంకా ఇక్కడే ఉన్నారా? అఖిలాండేశ్వర గారి ఫ్యామిలీ వస్తుంది, హారతి సిద్ధం చేయండి. అలాగే. ఎందుకు అక్క ఇంత హడావిడి చేస్తున్నారు? వస్తుంది ఘట్టమనేని వంశస్థులు. మన కొలిచే వీరభద్రస్వామి వారికి ప్రతిరూపంగా ఆ కుటుంబం ఈ ఊర్లోకి అడుగు పెట్టబోతోంది. ఈ ఊరు బావుందంటే, బతికే ఉందంటే కారణం వాళ్లే. అరుగో వచ్చేసారు. కలసం తీసుకుని ఎవరు దిగుతారక్క? ఇంకెవరు? ఆ ఇంటి పెద్ద కోళ్లమ్మా. అదిగో దిగుతుంది చూడు. శివోహం. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. మీ కుటుంబానికి ఘన స్వాగతం పలుకుతున్నామమ్మా. చాలా సంతోషం సీతారామి గారు. పెద్దబాబుకి కంటి చూపొస్తే ఉత్సవాలు ఘనంగా జరిపించాలని మొక్కుకున్నాం. స్వామివారు మా కుటుంబంలో వెలుగుని నింపారు. మా జీవితాల్లో వెలుగు నింపిన మీకు ఎప్పుడూ మంచి జరుగుతుందమ్మా. హారతి ఇవ్వండి. అమ్మా, ఆ హారతి కొండెక్కక ముందే ఆ కర్పూరాన్ని దీపంలో కలపండి. అలాగే అయ్యా. పార్వతి, ఖడ్గం కలశాన్ని చేపట్టిన మీరు కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళండి. అలాగే సిద్ధాంత్ గారు. అయ్యో అక్క, అక్క మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదు నాన్న. ఐఎమ్ ఆల్ రైట్. సిద్ధాంతి గారు, ఏంటి అపశకునం? దేవుడికి సమర్పించే కాయ నెలరాలింది అంటే శుభశకునం అనుకుని అడుగు వేయండమ్మా. ఆందోళన పడకండి. వెళ్ళండి. లోపల పదమ్మా. పచ్చికాయ తెగిపడ్డం అంటే ఆశ్చర్యంగా ఉంది సిద్ధాంత్ గారు. అనుమానం ఏం లేదు కదా? ఏమీ లేదు. వెళ్ళండి. పద. మన్నించాలి తల్లి. కీడు జరగబోతుంది అని చెప్పడం ఇష్టం లేక ఇలా చెప్పాను. పరమేశ్వర, ఈ కుటుంబాన్ని నువ్వే కాపాడాలి. శివోహం. ఏంటి పార్వతి, గుమ్మం వైపే చూస్తున్నావు? బావ గదిలో ఉన్నాడు. నేను అమ్మగారి కోసం చూస్తున్నాను అమ్మాయి గారు. చీకటి పడినది కదా, ఇంకా రాలేదని కంగారుగా ఉన్నది. ఏం భయం లేదు పార్వతి, పక్కనే అంకుల్ ఉంటారు. వెనకాల ఊరు జనాలు ఏర్పాట్లు చేయడానికి వెళ్లారు కదా, వచ్చేస్తారులే. తోడికోడళ్ళిద్దరూ మల్లెపూలు వెళ్తున్నారా? చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో. బావా మహి ఇంట్లోనే ఉన్నారు కదా ఆంటీ, అందుకనే. అర్థమైందిలేమ్మా ఐశ్వర్య. మా ఆయన లండన్ నుంచి వచ్చేస్తూ 3 పూలు కాదు
లారీ పూలు తీసుకొచ్చేవాడు